ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఒకటిగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం, దానికి సంబంధించినటువంటి 7 కొండలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది చాలా గర్వించదగింది, చాలా గొప్ప విషయంగా నేనే కాదు దేశంలో ప్రతి వారు కూడా దాన్ని చెప్పుకుంటారు. ఎక్కడన్నా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మాది ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఒకసారి వచ్చామండి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము, ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కని ప్రదేశము, ఎంత చక్కగా దాన్ని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి టీటీడీ ధర్మకర్తలు, టీటీడీ బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం వింటూ వస్తున్నాం. అలాంటి అత్యంత పవిత్రమైన ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం. దురదృష్టం, ఊహకందనటువంటి అంశం, మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, లేదు మర్చిపోయే విషయంగానో, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగానో, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగానూ దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు, అక్కడ విచారణ చేశారు, తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మృతుల కుటుంబాలని, క్షతగాత్రులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా పరామర్శించారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్ళారు, అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు, ఎవరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే, 2 బాధ్యుల్ని చేస్తూ డిఎస్పీ రమణ కుమార్ అని ఒక డిఎస్పీని, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని, వీళ్ళిద్దరిని ఈ సంఘటనకి బాధ్యులు అని చెప్పి 2 సస్పెండ్ చేశారు. సరే, కొన్ని పత్రికలు రాశాయి, వారికి సంబంధించిన పత్రికలు అద్భుతంగా స్పందించారు, తక్షణమే యాక్షన్ తీసుకున్నారు, 2 సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి, ఆ టీవీలు ప్రయత్నం చేశాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్, నేను ఆరోపిస్తున్న ఇది డ్రామా. కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు. ఆ కారణాలు ఏంటనేది కూడా నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళకోకుండా, ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు. ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు. ఎస్, దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా,
సంఘటన జరిగింది, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన ఎందుకు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్ళారు? అంతా ఒకే క్యాబినెట్ కదా, పార్టీలు వేరే అయినప్పటికీ కూడా. అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, వాళ్ళని పలకరిస్తారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, పలకరిస్తారు. ఈ లోపల టైం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి వే దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఆరోపణ కూడా చేస్తున్నాను, కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శిస్తే వాస్తవాలు ప్రజలకు తేల్తాయి, అర్థమవుతాయని ఒక చిన్న భయం వారి వెంటాడటం వల్లనే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు రాకోకుండా నడిచి వెళ్ళి అక్కడ క్షతగాత్రులని పరామర్శించి మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏమిటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరపు రాని సంఘటన, ఘోరమైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకందినంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన, అతి ఘోరమైనటువంటి తప్పిదం. ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి? చైర్మన్ గారేంటి, ఈఓ గారేంటి, జేఈఓ గారేంటి, పోలీస్ హెడ్ ఎస్పీ గారి పాత్ర ఏంటి? వీరి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకునే ప్రయత్నమైనా చేశారా? ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ ఈజ్ నాట్ అన్ యాక్షన్. ఇవాళ కావచ్చు రేపు బదిలీ అవుతారు, రేపు కావచ్చు ఎల్లుండి బదిలీ అవుతారు. శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పీ. ఈఓ మీద, చైర్మన్ మీద, జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా? సరే, దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ, మీ ఇష్టం. దాన్ని క్రిటిసైజ్ చేస్తాం, దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం. ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు. ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు? వాళ్ళకేం సంబంధం అండి, కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలంపు ఆయనకి లేదు. వారే తప్పు చేశారని తెలుసు. ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ, చైర్మన్, జేఈఓ, దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు. వారి మీద మాత్రం యాక్షన్ లేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే, ఈ ముగ్గురు ప్లస్ ఎస్పీ, ఈ నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు. కావాలని ఏంటండి? కావాలని వేశాడు, కుట్రపూరితంగా వేశాడు. ఎందుకు కుట్రపూరితంగా దైవ సన్నిధిలో వేశాడు అంటే, వీళ్ళందరినీ కలిపి చూశారు కదా మీరు, చాలా 7 కొండలపై ఎన్నో పాపాలు, ఎన్ని పాపాలు చేశారు అని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారి మీద విచారణ, విజిలెన్స్ విచారణ. ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు, అది గడించాడు అనేటువంటి ఆరోపణలు. సుబ్బారెడ్డి గారు 4 లక్షల దర్శనాలు ఇచ్చేశాడు, అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం. ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న 5 ఏళ్లలో తిరుమలను దోచేసుకున్నారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4 ఏళ్లలో 4 లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు, సత్రాలను కూల్చారు, అడ్డగోలుగా కేటాయింపులు చేశారు, నియామకాలను అక్రమాలు చేశారు, శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి ఈ ఆరోపణలన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే, ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం మొత్తం అందరి మీద. ఎవరి మీద? ధర్మారెడ్డి మీద, సుబ్బారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద క్రైమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ క్రైమ్స్ని పెట్టి ఆ క్రైమ్స్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేయాలని.